అందరికీ నమస్కారం. రేపు మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాలో ఏం జరగబోతోంది? నాగసాధువులు అసలు అలా ఎలా ప్రత్యక్షమవుతున్నారు? వారికి అష్టసిద్ధులు కలిగి ఉంటారా? లేదా ఏమైనా ఇతర మంత్రతాంత్రికాలు వాళ్ళకి ఉన్నాయా? వాళ్ళ దగ్గర క్యాలెండర్లు లేవు, వాచీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, మరే ఇతర సమాచార సాధనాలు కూడా లేవు. అయినా ఏదో మంత్రం వేసినట్టు లెక్క పెట్టలేనంత మంది నాగసాధువులు, అఘోరాలు సరైన సమయానికి షాహీ స్నానం చేయడానికి అక్కడ ఎలా ప్రత్యక్షమవుతున్నారు? కళ్ల ముందు సాక్షాత్కారమైన ఈ మహాద్భుతం ఇప్పటి వరకు వీడియోల్లో మాత్రమే చూసేవాళ్ళం. అది భ్రమ కాదు, నిజం. ధృవీకరించడానికో కళ్ళు నులిమి సంభ్రమాశ్చర్యంతో తేరిపారా చూడవలసి వస్తుంది. నాగసాధువులు అష్టసిద్ధులు కలిగి ఉంటారా అనడానికి మీకు ఒక ఉదాహరణ. మనకి రుద్రంలో నమ్మక చమకంలో ఒకటి వస్తుంది. అఘోరేభ్యో సఘోరేభ్యో ఘోర ఘోరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో షాహీ స్నానం గావించిన సమస్త సాధుమండలికి, సమస్త అఖాడాల సాధువులకు, అఘోరా సాధువులకు, నాగ సాధువులకు భక్తి హృదయపూర్వక పాదాభివందనాలు మనందరి తరపున. కుంభమేళాలో నాగసాధువులు కుంభమేళా జరిగే ప్రదేశంలో ఒకేసారి లక్షలాదిగా నాగసాధువులు ఎలా ప్రత్యక్షమవుతారు అనేది $1 మిలియన్ క్వశ్చన్. నాగసాధువులు సహజంగా ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో ఒక్కసారి చూద్దాము. హరిద్వార్లోనూ, త్రివేణి సంగమంలోనూ, ఉజ్జయినిలోనూ, నాసిక్లోనూ జరిగే కుంభమేళాలలో లక్షలాది మంది నాగసాధువులు రావటం మనం టీవీలలో, పేపర్లలో చూస్తూ ఉంటాం. నాగసాధువులు దిగంబరంగా ఉంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహల్లో, కొండల్లో, నదీ తీరాల్లో ఉంటారు. మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ సంగతి మనందరికీ తెలిసిందే. ఇక్కడ మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా, కానీ అలా జరగటం లేదే. ఇప్పటిదాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయిందా? లేదు. ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు ఉంటాయి. ఎక్కడైనా ఏ ఫోటోగ్రాఫర్కైనా ఇన్ని లక్షల మంది దిగంబరులు కనిపించారా? వారి కెమెరాకు చిక్కారా? లేదు. ఎక్కడైనా ఇంతమంది ప్రత్యేక విమానాల్లో, ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కనిపించాయా? లేదు. సరిగ్గా అందరూ ఒకేసారి కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు? కుంభమేళా ముగిశాక తిరుగు ప్రయాణంలో సుమారు 1 కిలోమీటర్ వరకు మాత్రమే మనకి కనిపించి హఠాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కనిపించదు? వీటన్నింటికి సమాధానం ఒకటే. సిద్ధులు, అష్టసిద్ధులు కలిగి ఉంటారు. ఇప్పటికీ హిమాలయ ప్రాంతాలలో మహామహిమాన్వితమైన సిద్ధపురుషులు, యోగ పురుషులు సూక్ష్మ రూపాలలో సంచరిస్తూ ఉంటారు. వారు మహాత్ములకు మాత్రమే దర్శనమిస్తారు. వారికి తెలియని విద్యలా? వారు దూది పింజల వలె తేలిక కాగలరు. వారు పర్వతమంత బరువు కాగలరు. అనేక తాంత్రిక విద్యలతో సిద్ధహస్తులు. వారికి తెలిసిన కొన్ని విద్యలు చూద్దాం. అగ్నిస్తంభన, వాయుస్తంభన, జలస్తంభన విద్యలతో పాటు కాయస్తంభన, వాక్స్తంభన, పరకాయ ప్రవేశ విద్యలు, ఈసిత్వ, వసిత్వ, వశీకరణ విద్యలు, దూరదర్శన, దూరశ్రవణాది అనేక విద్యలు వారికి కరతలామలకం. ఎంతో అవసరం ఏర్పడితే తప్ప వారు తమ విద్యలను బహిర్గతపరచరు. చాలా రహస్యంగా, గోప్యంగా, ఏమీ తెలియనట్లుగా ఉంటారు. అందులో సూక్ష్మ శరీర యానం ఒక భాగం. నాగసాధువులు సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం ఇదే. ఎన్నో ఏళ్లుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కనిపిస్తూ ఉంటే దాన్ని మనం నమ్మం. మంత్ర రహస్య గ్రంథాలు ఉన్నాయి, అనేక శాస్త్రాలు ఉన్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలను, పురాణ గ్రంథాలను చదవండి, వాటి అధ్యయనం చేయండి. జై భోలేనాథ్. ఇదండి కుంభమేళాలోని నాగసాధువుల గురించి ఒక వీడియో. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్.